నా వలన ఆ పని కాలేదు అంటే చేయలేకపోయాను. నా వల్ల కాలేదు. ఆమె నిన్న ఇంగ్లీష్‌లో మాట్లాడలేకపోయింది. అంటే తన వల్ల కాలేదు. ఏదైనా ఒక పని గతంలో చేయలేకపోయాను. వాళ్ళు నిన్న ఇన్‌స్టిట్యూట్‌కి రాలేకపోయారు. ఆమె కారు నడపలేకపోయింది. ఇలా ఏదైనా ఒక పని గతంలో చేయలేకపోయింటే మన వల్ల కాలేదు. ఆ పని నేను చేయలేకపోయాను. అతడు నాకు చెప్పాడు ఆ పని చేయమని, ఆ పని చేయలేకపోయా. అప్పుడు ఐ కుడ్ నాట్ డూ దట్ వర్క్ యెస్టర్‌డే. నిన్న ఆ పని చేయలేకపోయాను. గతంలో ఏదైనా ఒక సందర్భంలో ఆ పని చేయలేకపోయాను. నేను మా ఫ్రెండ్‌తో హిందీలో మాట్లాడలేకపోయా. అంటే నాకు హిందీ రాదు. నా వల్ల కాలేదప్పుడు. అటువంటి సందర్భంలో కుడ్ అనే స్ట్రక్చర్ తీసుకొని దీనికి నెగెటివ్‌లో చెప్పాలి. సబ్జెక్ట్ తర్వాత కుడ్ ప్లస్ నాట్, కుడిన్ట్ అని చెప్పాలి. వెర్బ్ ఎప్పుడు మొదటి రూపంలోనే ఉండాలి ప్లస్ ఆబ్జెక్టివ్. ఐ కుడ్ నాట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ విత్ హిమ్. అతనితో నేను ఇంగ్లీష్‌లో మాట్లాడలేకపోయాను. నిన్న నేను ఇన్‌స్టిట్యూట్‌కి రాలేకపోయాను. ఐ కుడ్ నాట్ కమ్ టు ఇన్‌స్టిట్యూట్ యెస్టర్‌డే. అదేవిధంగా ఇంటర్వ్యూకి నేను వెళ్ళలేకపోయాను. ఐ కుడ్ నాట్ గో టు ఇంటర్వ్యూ యెస్టర్‌డే. గత సంవత్సరం నేను ఎగ్జామ్ రాయలేకపోయాను. ఐ కుడ్ నాట్ రైట్. ఇలా గతంలో ఏదైనా ఒక సందర్భంలో సబ్జెక్టు ఏదైనా ఐ, వి, యు, దే, హి, సి, ఇట్, మీరైనా, అతడైనా సరే, రవి అయినా, రాజు అయినా, ప్రకాష్ అయినా, సబ్జెక్ట్ ఏదైనా కుడ్ ప్లస్ నాట్ రావాలి, కుడిన్ట్ రావాలి. ఐ కుడ్ నాట్ గో అంటే వెళ్ళలేకపోయాను. యూ కుడ్ నాట్ గో మీరు వెళ్ళలేకపోయారు. ఆమె నిన్న అక్కడికి వెళ్ళలేకపోయింది. షీ కుడ్ నాట్ గో దేర్. ఆమె నిన్న అక్కడికి వెళ్ళలేకపోయింది. ఇలా గతంలో ఏదైనా ఒక పని చేయలేకపోయాను అని చెప్పేటప్పుడు ఈ స్ట్రక్చర్‌లో చెప్పాలి. థాంక్ యూ.